భారతదేశంలో వేల సంవత్సరాల క్రితం నుంచే సంఖ్యలను అక్షరాల రూపంలో రహస్యంగా దాచే పద్ధతి ఉండేది. దానిని కటపయాది సూత్రం లేదా కటపయాది చార్ట్ అని అంటారు. ఇది ప్రాచీన భారతీయుల గణితం, జ్యోతిష్యం, సంగీతం, సాహిత్యం వంటి శాస్త్రాల్లో ఉపయోగించిన ఒక అద్భుతమైన గుప్త సంఖ్యా విధానం, సీక్రెట్ న్యూమరికల్ కోడ్ సిస్టమ్ అన్నమాట. రీసెంట్గా ఛత్రపతి శివాజీ ట్రెజరర్ హంట్ గురించి వచ్చిన ద సీక్రెట్ ఆఫ్ శిలాదార్స్ వెబ్ సిరీస్ చూస్తుంటే అందులో ఒక బాక్స్ ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది ఓపెన్ అవ్వదు. అప్పుడు హీరో ఇది కటపయాది కోడ్తో లాక్ చేశారు అని చెప్తాడు. అసలు ఈ కటపయాది కోడ్ అంటే ఏంటి, దాని గురించి తెలుసుకుందాం. పూర్వం రాజులు ఏదైనా సీక్రెట్ మెసేజ్ పంపాలన్నా లేదా ఏదైనా ప్లేస్ ఆర్ ట్రెజరర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నా అప్పటి అధికారిక భాష దేవనాగరి స్క్రిప్ట్లోని అక్షరాలని నెంబర్స్లో రాసేవాళ్ళు. ఆస్ట్రోనాట్స్కి సంబంధించిన ఎన్నో సీక్రెట్స్లో రాసి పెట్టారు మన పూర్వీకులు. మన దేశాల మీదికి దండెత్తిన అరబ్బులు, మొఘళ్ళు మన దేశంలోని సంపదను, తాళపత్ర గ్రంథాలను కాల్చేయడంతో నెక్స్ట్ జనరేషన్కి ఈ లిపి గురించిన నాలెడ్జ్ అందకుండా పోయింది. కటపయాది అనే పదం 4 అక్షరాల నుండి ఏర్పడింది. కటపయ, వీటికి ఒక సంఖ్య విలువ ఉంటుంది. దీని ప్రకారం ప్రతి వర్ణానికి ఒక సంఖ్యను కేటాయిస్తారు. ఇది ఎలా పనిచేస్తుందంటే అక్షరాల ద్వారా సంఖ్యను దాచడం ఈ సూత్రం యొక్క మాయ. ఈ పద్ధతిని భారతీయులు ముఖ్యంగా జ్యోతిష శాస్త్రంలో, సంగీత శాస్త్రంలో, గణిత సూత్రాలలో వినియోగించేవారు. అసలు దీని రహస్యం ఏంటంటే ఈ చార్ట్లో అక్షరాలు సంఖ్యలకు సంకేతాలుగా ఉంటాయి. సంఖ్యలు నేరుగా చెప్పకుండా శ్లోకాలు, పాటలు, మంత్రాల రూపంలో దాచేవారు. దానివల్ల శాస్త్రాలు కవిత్వంతో మిళితమై సులభంగా జ్ఞాపకంలో ఉండేది. ఇది ఆధునిక సైఫర్ పద్ధతికి పూర్వరూపం. కటపయాది చార్ట్ అనేది భారతీయుల గణిత భాషా మిళిత రహస్యం. ఇది అక్షరాల్లో సంఖ్యల రహస్య సంకేతం. దీని ద్వారా వారు శాస్త్ర సూత్రాలు, ఖగోళ లెక్కలు, సంగీత రాగాలు దాచేవారు. ఇది ప్రపంచంలో మొదటి గుప్త సంఖ్య కోడ్ సిస్టమ్, క్రిప్టోగ్రాఫిక్ నెంబర్ సిస్టమ్గా పరిగణించవచ్చు.